జీవుడిది దేవుడిది విచిత్రమైన సంబంధం. నీవు నావాడివని నేను నీవాడివని అనుకోవడమే తప్ప నిజంగా అలా ప్రవర్తించడం జీవునికి కష్టమైన విషయం. తను అనుకున్న పని అనుకున్నట్టుగా జరుగుతున్నంత వరకు నా అంత మనగాడు లేడు అని ఈ జీవుడు ఈ శరీరంలో ప్రవేశించి అనుకుంటూ ఉంటాడు. చేసే పని అంతా కూడా తన వల్లనే, తన చేతనే, తన స్వశక్తి చేతనే జరుగుతుంది అని అనుకుంటూ ఉంటాడు. ఎప్పుడైనా తను అనుకున్న పని జరగనప్పుడు, జీవితంలో ఆటుపోట్లు ఎదురైనప్పుడు అప్పుడు ఆ భగవంతుడు జ్ఞాపకం వస్తాడు. గజేంద్రుడికి కూడా అదేవిధంగా జ్ఞాపకం వచ్చాడు. ఆ పద్యపాదంలోని ఒక చిన్న పాదాన్ని తీసుకొని నీవే తప్పని తప్పరం బెరుగా అనే పద్యపాదం మనకు సామెతగా లోకంలో స్థిరపడింది. ఆ పద్యం లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులున్ ఠావుల్ దప్పెను మూర్ఛ వచ్చే తనువుండస్యన్ శ్రమంబయ్యడిన్ నీవే తప్పని తప్పరం బెరుగ మన్నింపందగుందీను నిన్ రావే ఈశ్వర కవవే వరద సంరక్షించు భద్రాత్మక అని ఆనాడు ఆ మకరి చేత చిక్కిన గజేంద్రుడు తను చేయవలసిన పని అంతా చేసి తన శరీరంలో శక్తి ఉన్నంత వరకు ఆ ముసలితో పోరాడి చివరకు ఇక తన శక్తి సరిపోదు, దైవశక్తి తనకు కావాల్సిందే అని గుర్తించి ఆ దైవశక్తిని ప్రార్థించే సమయంలో ఈశ్వర నీవే తప్ప ఇతఃపరం బెరుగా, నన్ను రక్షించడానికి నీవే తప్ప ఎవరు కూడా రక్షకులు లేవురు, కాబట్టి అనాథ రక్షకుడవు ఆపద్ బాంధవుడవు నీవే వచ్చి నన్ను కాపాడాలి స్వామి అని తన స్వశక్తి స్వీయ అహంకారం ఉడిగిన తర్వాత ఆ గజేంద్రుడు ఏ విధంగానైతే ప్రార్థించాడో మనం కూడా మన సర్వశక్తులు ఒడ్డినప్పటికి కూడా కార్యం నెరవేరినప్పుడు ఆ భగవంతుని తలుచుకోవడం అనేది సర్వసాధారణమైన విషయమనే విషయాన్ని ఈ సూక్తి ద్వారా మనం తెలుసుకుంటాం.